ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై మాసంలో కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ రాశి ఈ మాసంలో జూలై 13వ తారీఖు నుంచి శని వక్రగతి ప్రారంభమవుతుంది. కాబట్టి శని వక్రగతి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ మాసం మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయనే దాన్ని కూడా పరిశీలిద్దాం. కుంభరాశి వారికి శని వక్రగతి మొదలవడంతో కొంత ఖర్చులు అయితే ఉండబోతున్నాయి. అలాగే మీరు గనక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలి అని ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు అనుకూలత ఉంటుంది. అలాగే మీరు ఏమైనా కొనాలి అని అనుకుంటే కూడా కొంత ప్రయత్నపూర్వకంగా కొంటారని మాత్రం చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు, లేకపోతే ఇలాంటివి పెండింగ్ వర్కులు, లేకపోతే పాత ఆస్తులు అంటే మనకి తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులకి సంబంధించి ఏదైనా పనులు చేయటము, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీకు ఇబ్బంది అనేది ఎదురవ్వబోతోందండి. అనుకుంటున్న విధంగా ప్రాజెక్టులు చేతికి రాకపోవటం, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే మీకు హఠాత్తుగా ఉద్యోగం లేకపోవడం, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలించకపోవటం, చేస్తున్న పని సడన్గా ఆగిపోవటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు ఇబ్బంది పడబోతున్నారు. అలాగే బేసిక్గా ఉద్యోగానికి సంబంధించి ఆల్రెడీ ఉద్యోగంలో కంటిన్యూ చేస్తున్న వారికి కూడా వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్స్ మారటం, లేకపోతే వారికి సంబంధించి ప్రాజెక్టులు లాంటివి మారటం, ఈ ప్రాజెక్టులు ఏవి కూడా మీకు అంతగా ఆనందాన్ని కలిగించకపోవటం, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి రావటం, చేసిన పనే మళ్ళీ చేయాల్సి రావటం, గుర్తింపు లేకపోవడం, అలాగే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు బేసిక్గా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే, బేసిక్గా ఈ కుజుడు కూడా మారాలి. కుజుడు మారటంతో మీకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు భార్యాభర్తల మధ్యన కూడా అంత ఆశించినంత బాగా మంచి ఫలితాలు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంతవరకు అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేసి వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఒక చోటకి చేరి వీరు కలిసి ఉండడానికి మాత్రం వీరికి సమయం పడుతుంది. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు గనక పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలి అనుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు విషయాలలో కూడా మీకు కొంత బాగుంటుంది. కానీ భార్యాభర్తలు కలిసి ఉండటం, లేదా కలిసి ఒక చోటకి చేరి చక్కగా కాపురం అది పెట్టడం, వీటికి టైం పడుతుంది అని చెప్పుకుంటున్నాం. వీటన్నిటితో పాటు ఎవరైతే భార్యాభర్తలు ఆల్రెడీ వివాహం చేసుకొని ఆల్రెడీ క్లాషెస్లో ఉన్నారో వారు మాత్రం వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వారు ఏదైతే నెగటివ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వారి రిలేషన్షిప్ నుంచి అది మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీరు కనుక సపరేషన్ కోరుకుంటున్నా, డివోర్స్ కోరుకుంటున్నా, కోర్టు ద్వారా మీరు ఏమైనా సెటిల్మెంట్స్ కోరుకుంటున్నా, ఇలాంటివన్నీ కూడా మీకు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వీటికి సంబంధించి మాత్రం కొంతవరకు అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారైతే తప్పనిసరిగా చెయ్యాలి. అయితే వీరికి వచ్చేందుకు మాత్రం ఉద్యోగం సమయం పడుతుందని కూడా గ్రహించాలి. ఇంకా వీటన్నిటితో పాటు ఇక్కడ వ్యాపారస్తులకి కూడా కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. వీరు భాగస్వామ్యంలో లేని వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ప్రతికూలత ఉంటుంది. ఇంకా ప్రధానంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి మాత్రం రుణాలకు సంబంధించి ఎక్కువగా అప్పులు ఉండటం, బాధలు ఉండటం, అలాగే సహాయం అనేది వీరికి అందకపోవటం, దీంతో పాటు వీరు కౌలుకి తీసుకొని ఏదైనా సరే వీరు పొలం అంటే వీరు ఏదైనా సాగు చేయాలి అని ప్రయత్నం చేయటం, ఇలాంటివి వీరిలో కొంతవరకు కనపడుతూ ఉంటాయి. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి సంబంధించి కూడా వీరు సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్యన కొంచెం అనారోగ్య ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సంతానంతో కూడా కొంతవరకు విభేదాలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆస్తికి సంబంధించి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయటం కానీ, ఆస్తికి సంబంధించి మీ సంతానంతో కొంచెం మాట పడాల్సిన పరిస్థితులు కానీ, లేదా వారితోటి మీకు వైరం లాంటిది కలిగే అవకాశాలు కానీ, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా మీ భార్యాభర్తలకి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు అంటే అనారోగ్యపరంగా, అలాగే ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంత అనురాగం పెరగడానికి ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండండి. దీంతో పాటు ఇతర విషయాలలో మీకు కొంత మెరుగవ్వడం కోసం అని చెప్పి మీరు మాత్రం
మహాగణపతి అష్టోత్తరం చదవటం, అలాగే దీంతో పాటు ఇంకా ఈ రాశి వారు సింధూర గణపతి అష్టోత్తరం చదవటం, అలాగే స్వామివారిని అర్చించటం, పూజించటం, దీంతో పాటు మీరు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం, ఇలా చేయటం వలన మీకు కొంతవరకు మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం.